నమస్తే బీసీఎన్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ఏ కేసు చేపట్టినా సంచలనమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వోల్క్స్ వ్యాగన్ కేసు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణలో జరిగిన అక్రమాలు, సత్యం కంప్యూటర్స్లో 7,000 కోట్లకు పైగా జరిగిన కుంభకోణం, ఓబులాపురం మైనింగ్ వంటి కీలక కేసులు దర్యాప్తు చేయడం ఒక సంచలనం అయితే, అక్రమాస్తుల కేసులో అప్పటి కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం పెను సంచలనంగా మారింది. అప్పటి నుండి ఆయనంటే తెలియని వారు లేరు. కొంతమంది ఆయన్ని ద్వేషిస్తే, యువత విద్యావంతులు ఆయన్ని రియల్ హీరోలా అభిమానించేవారు. ఆయనే రిటైర్డ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ. ఉద్యోగ హోదానే ఇంటి పేరుగా ప్రసిద్ధి చెందిన జేడి లక్ష్మీనారాయణ గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. సో ముందుగా మీకు మా బీసీఎన్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలు సార్. అయితే కడప జిల్లాలో జన్మించిన మీరు ఒకసారి మీ విద్యాభ్యాసం, మీ బాల్యం, అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి మా బీసీఎన్ ప్రేక్షకులతో పంచుకుంటారా? ముఖ్యంగా నేను పుట్టింది కడపలో కానీ పెరిగిందంతా శ్రీశైలం. మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవారు, మా అమ్మగారు టీచర్గా చేసేవారు. ఆ సందర్భంగా 1967లో మా నాన్నగారు శ్రీశైలానికి రావడం జరిగింది. అంటే ఆ ముందు సీలేరులో పనిచేసేవారు. సో నేను పుట్టినప్పుడు సీలేరులో ఒక 2 సంవత్సరాలు వైజాగ్లో కూడా ఉన్నాను. ఆ తర్వాత శ్రీశైలానికి రావడం జరిగింది. అక్కడి నుంచి మొత్తం 10th క్లాసు ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువు. మధ్యలో ఒక 2 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినహళ్ళిలో చదివాను, హిందూపూర్ దగ్గర. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం వరంగల్కి వెళ్ళాను, ఆర్ఈసీ, ఇప్పుడు ఎన్ఐటి అంటారు, ఆర్ఈసీ వరంగల్కి వెళ్ళాను. ఆ తర్వాత ఒక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ అసిస్టెంట్గా లెక్చరర్గా పనిచేశాను ఒక 6 నెలలు. ఆ తర్వాత మళ్ళీ అశోక్ లేలాండ్ కంపెనీలో చేశాను, చెన్నై. అక్కడ ఒక కొన్ని రోజుల తర్వాత నేను ఎంటెక్ ఐఐటీలో జాయిన్ అయ్యాను. ఐఐటీలో ముగించిన తర్వాత మళ్ళీ అక్కడే పిహెచ్డి కూడా మొదలుపెట్టాను. ఎందుకంటే నా ధ్యేయం టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాలని నాకు చిన్నతనం నుంచి ఇష్టం. నేను మా అమ్మగారు టీచరు, తర్వాత నేను స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు కూడా టీచ్ చేసేవాడిని. సో ఆ విధంగా టీచింగ్కు వెళదామన్నది ఒక, ఎందుకంటే బాగా టీచ్ చేసేవాళ్ళు టీచింగ్లో వెళ్ళారని నేను అనుకుంటాను. అంటే మార్కులు వచ్చినంత మాత్రాన మంచి టీచర్లు అవ్వరు. ఎప్పుడు మార్కులతో పాటు టీచింగ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలని నేను అనుకుంటాను. అది కళ నాకు ఉండింది. ఎందుకంటే మాకు స్కూల్లోనే పిల్లలకి చెప్పేవాడిని నేను. తర్వాత సమ్మర్ వెకేషన్ వచ్చినప్పుడు స్కూల్లో మా ఊర్లో వాళ్ళకి ఇంజనీరింగ్ కోచింగ్ కూడా ఇచ్చేవాడిని. సో ఆ విధంగా సందర్భంగా వెళుతూ ఎంటెక్ అక్కడ చేస్తున్నప్పుడు, పిహెచ్డి చేస్తున్నప్పుడు సడన్గా ఒకరోజు రాత్రి మా ఢిల్లీ నుంచి మిత్రుల్ని కలవడం జరిగింది. మా హాస్టల్లోనే ఉండేవారు. వారు రాత్రి 2-3 గంటల వరకు చదువుతున్నారు. నేను ల్యాబ్లో నా ఎక్స్పెరిమెంట్ చేసి రిటర్న్ వస్తుంటే వాళ్ళ రూమ్లో లైట్లు కనిపించాయి. సరే అని నాకు చేశాను. ఏం చేస్తున్నారంటే వాళ్ళు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాం. అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ సివిల్ సర్వీసెస్ గురించి తెలుసుకోవడం జరిగింది. సరే ఎలాగా మనం పిహెచ్డీ చేస్తున్నాం కదా, మన సబ్జెక్ట్ ఉంది కాబట్టి రాద్దామని చెప్పేసి ఆ విధంగా మేము ఒక 4 మిత్రులను కనుక్కొని ఆ విధంగా మేము అక్కడే ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. సో ఆ తర్వాత సడన్గా ఈ సివిల్ సర్వీసెస్లోకి రావడం జరిగింది. ఇది ప్రస్థానం నుంచి ఇక్కడి వరకు జరిగిన ఒక ప్రయాణం. అయితే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న లక్ష్మీనారాయణ గారు సివిల్ సర్వీసెస్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు? సివిల్ సర్వీసెస్లో రావడం అన్నది ఆ రోజు రాత్రి మా ఫ్రెండ్స్ని కలవడమే, అంతే. అంతకన్నా నాకు ఆ సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలన్న స్ఫూర్తి అదేమి లేదు. నాకు స్ఫూర్తి అంటే టీచింగ్. కాబట్టి ఆ విధంగా నేను వెళ్ళాను. ఎందుకంటే నేను ఈ ఎగ్జామ్స్ రాస్తున్నానని కూడా మా ఇంట్లో చెప్పలేదు ఎప్పుడు. సో అంతా అయిన తర్వాత నేను మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, ఈ విధంగా సివిల్ సర్వీసెస్లో నేను సెలెక్ట్ అయ్యాను, మరి ఏం చేయాలి అంటే వారు ఏమన్నారంటే ఒక వారం తర్వాత ఫోన్ చేయి నాకు అన్నారు. అప్పుడు ఈ ఫోన్లు అవి లేవు కదా, అవన్నీ ఎస్టీడీ ఫోన్లు ఉండేవి. ఎక్స్చేంజ్కి వెళ్ళి ఎస్టీడీకి చేస్తే ఆయన అన్నారు, ఈ వారం రోజుల్లో ఆయన అక్కడ ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరినీ కలిశారు. కర్నూలు జిల్లాలో ఉన్న కలెక్టరు, ఎస్పీ గారు, వీరందరినీ కలిసి ఆయన అన్నారు, నువ్వు ఎలాగా కూడా టీచింగ్లో అయినా కూడా పబ్లిక్ సర్వీసే చేయాలి, సివిల్ సర్వీసెస్లో కూడా నువ్వు సేవ చేయాలి, కాబట్టి ఇందులో జాయిన్ అవ్వని. సో ఆ విధంగా ప్రొఫెషనల్ షిఫ్ట్ అన్నది ఆ విధంగా జరిగిందండి. అయితే సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన మీరు ఎంతో చిత్తశుద్ధిగా పనిచేయడం జరిగింది. మీ విధి నిర్వహణలో మీరు ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిళ్ళు?
అంటే ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా కొన్ని విషయాలు మనకు చెప్తారు. సిబిఐ కాదు నేను చెప్పేది, మామూలుగా జనరల్ పోలీస్లో ఒక వ్యక్తిని పరీక్షిస్తారు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పి. కాబట్టి కొన్ని చట్టబద్ధమైన పనులు చెప్తారు, కొన్ని చట్టబద్ధం కాని పనులు చెప్తారు. అప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. కాబట్టి నేను సర్వసాధారణంగా ఎన్నుకున్న మార్గం ఏంటంటే చట్టబద్ధంగా ఉన్న పనులు చేయడం, చట్టానికి అనుగుణంగా లేనివి, చట్టబద్ధత కానివి చేసేవాడిని కాదు ఎక్కడ మహారాష్ట్రలో ఉన్నా కూడా. ఇక్కడ సిబిఐ వచ్చిన తర్వాత ఏంటంటే సిబిఐ ఒక హైరార్కిల్ ఆర్గనైజేషన్. జనరల్గా సిబిఐలో ఎవరు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు డైరెక్ట్గా ఫోన్లు చేయడం ఇలాంటివి ఎప్పుడూ మనకు సంభవించింది. కాబట్టి ఆ విధంగా సిబిఐలో ఉన్నప్పుడు పొలిటికల్ ప్రెషర్స్ అన్నవి ఏవి డైరెక్ట్గా ఎవరు నాకు ఫోన్ చేయలేదు. తర్వాత రెగ్యులర్గా డిస్ట్రిక్ట్స్లో ఎస్పీగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ విధంగా ఫోన్లు చేసేవాళ్ళు. వాళ్ళకు స్పష్టంగా చట్టబద్ధంగా ఉన్న విషయాలు, చట్టానికి లేనివి, చట్టంలో లేనివి ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళు చేసినా కూడా చర్యలు తీసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే సార్, గతంలో వోల్స్ వ్యాగన్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణలో జరిగిన అక్రమాలు, అలాగే సత్యం కంప్యూటర్స్లో జరిగిన దాదాపు 7,000 కోట్ల కుంభకోణం కావచ్చు, లేదు ఓబులాపురం మైనింగ్ లాంటి అనేక కేసులు మీరు దర్యాప్తు చేయడం జరిగింది. సో వీటి దర్యాప్తులో ముందుకు ఎలా వెళ్ళారు? ఎప్పుడైనా ఏదైనా చేయాలన్నా కూడా ఒక ప్లానింగ్ అన్నది ఇంపార్టెంట్. ఏదైనా ఒక కేసు మనకు మోస్ట్లీ మీరు చెప్పిన కేసులన్నీ కూడా మాకు హైకోర్టు నుంచి ఇచ్చిన కేసు. సో ఆ కేసుల సందర్భంగా ప్లాన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఉంటుంది. మామూలుగా ఎవరి పోలీస్ ఆఫీసర్ ఇది ఫాలో అవుతారు. ఒక కేసు ఇచ్చినప్పుడు కేసు యొక్క పూర్వాపరాలు మనం స్టడీ చేసిన తర్వాత ఈ కేసులో మనం ఏం కనుక్కోవాలి, చట్టం ఏం చెబుతోంది, దీనికి కావలసిన సాక్ష్యాధారాలు మనం ఎక్కడి నుంచి తీసుకురావాలన్నదే ఇన్వెస్టిగేషన్. అంటే ఒక విషయం జరిగింది, ఒక క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ జరిగింది, వీరు చేశారు అన్నదాన్ని సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడమే ఇన్వెస్టిగేషన్. అంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే మనం చట్టబద్ధంగా ఉన్న ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి కోర్టుకు ప్రజెంట్ చేయడమే ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆ తర్వాత ఏ విధంగా చేయాలన్నది, తర్వాత సాధారణంగా ఏమనుకుంటుంటామంటే మనకే అన్ని విషయాలు తెలుసని చాలామంది అనుకుంటారు. కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా మీరు చెప్పిన కేసుల్లో అనేక టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ స్టడీ చేయడము, మైనింగ్ గురించి తెలుసుకోవడము, ఇలాంటి రకరకాలు. దాన్ని మనం స్టడీ చేసి చేయడానికి టైం పడుతుంది. అందువల్ల మేము అనుసరించిన విధానం ఏంటంటే ఏ విషయంలో తజ్ఞులు ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ సహాయం తీసుకోవడం. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్టైజ్ మనకి ఇచ్చేవాళ్ళు. సో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం సులభతరమైందనమాట. అందుకనే మీరు యాక్చువల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ గురించి మీరు ఒకసారి చదివితే యునైటెడ్ నేషన్స్ అగ్రిమెంట్ ఆన్ దిస్ థింగ్ ఉన్నది, యాంటీ కరప్షన్ చేయాలంటే. అందులో వాళ్ళు ఏమంటారంటే మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేయండి. ఎప్పుడైనా ఏదైనా కాంప్లికేటెడ్ కానీ విస్తృత వ్యాప్తి ఉన్న కేసు ఇన్వెస్టిగేట్ చేయాలంటే మీతో పాటు ఆ విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని మీ ఇన్వెస్టిగేషన్ టీంలో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. దాన్ని ఎవిడెన్స్ రూపంలో ఎలా తీసుకురావాలి అన్నది మాకు తెలిసిన సబ్జెక్ట్. కాబట్టి ఈ రెండింటినీ కనుక మనం చేసుకోగలిగితే ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్లు అన్నవి త్వరితగతిన అందులో ఇచ్చిన అంశాలను మనం ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరం. కాబట్టి ఆ విధంగా మీరు అన్నట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్, తర్వాత స్పెషలిస్టులను, వాళ్ళను ఎక్స్పర్ట్స్ను ఇన్వాల్వ్ చేయడం, తర్వాత మన దగ్గర ఉన్న స్టాఫ్ను కూడా మనం వాళ్ళకున్న సందేహాలు వీటిలను తీరుస్తూ ఎక్కడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు మనం ముందుండే నిలబడి వాళ్ళను మార్గదర్శనం చేసుకోవడం, ఈ విధంగా జనరల్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి నడిపించాం. అయితే సార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ఒకప్పటి కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో రాజకీయ ప్రమేయం ఎంతవరకు ఉంది? ఇది హైకోర్టు నుంచి ఇచ్చిన కేసు. ఇది ఆ హైకోర్టుకి ఎవరు వెళ్ళారు అన్నది దాని ప్రేమ. ఫైనల్గా సిబిఐకి ఈ కేసు వచ్చింది, హైకోర్టు నుంచి రావడం జరిగింది. కాబట్టి హైకోర్టు ఆదేశాల వల్ల అది ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇట్స్ ఎ కేస్ గివెన్ బై ది హైకోర్టు. ఎవరు పొలిటికల్ పార్టీలు వచ్చి మా దగ్గర కేసు బుక్ చేయలేదు. ఎందుకంటే సిబిఐలో డైరెక్ట్గా వచ్చి ఎవరు కూడా కేసు లోకల్ పొలిటికల్ పార్టీస్ మీద ఇవ్వలేరు. ఎందుకంటే సిబిఐ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఉన్న కరప్షన్. సో అలాంటి కేసులు వస్తే మేము డీల్ చేస్తాం. కానీ రాజకీయ దీనివల్ల వచ్చి డైరెక్ట్గా మీరు వాళ్ళ మీదకి రిజిస్టర్ చేయండి, వీళ్ళ మీద రిజిస్టర్ చేయండి అంటే కుదరదు. ఎందుకంటే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా డైరెక్ట్గా సిబిఐ కేసు ఇవ్వలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ముందు వారు ఒప్పుకొని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే అప్పుడు సిబిఐ దగ్గరికి ఇన్వెస్టిగేషన్ వస్తుంది. లేకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేయమంటే అప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కాబట్టి మీరు వ్యక్తం చేసిన ఆ కేసు అది హైకోర్టు నుంచి వచ్చిన కేసు అన్నది అది సుస్పష్టం. అంటే ఎందుకంటే సార్, ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం సోనియా గాంధీ గారి మాట వినకపోవడం వల్లే ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. ఒకవేళ సోనియా గాంధీ గారి మాట వింటే ఆయన మీద కేసులే ఉండేవి కాదని బహిరంగంగా మీడియా ముందు అనేకసార్లు చెప్పడం జరిగింది. సో దీనికి ఏమంటారు? మీడియా ముందు రాజకీయ నాయకులు అనేక మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళ మాటలు కావాలంటే వాళ్ళనే అడగాలి మీరు. సో మాకు మటుకు ఈ కేసు హైకోర్టు నుంచి వచ్చిందనేది అది అందరికీ సుస్పష్టంగా తెలిసిన విషయం. అయితే ఈ కేసు వేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు గారు. ఇందులో శ్రీకాకుళం మాజీ ఎంపీ, మాజీ స్పీకరు ఎర్రన్నాయుడు గారు కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు. సో రాజకీయ ప్రమేయం ఏమాత్రమే ఉందని భావిస్తారా మీరు? కోర్టును అడగాలని. ఫైనల్గా వాళ్ళు ఎక్కడ వేశారు? సిబిఐకి ఇవ్వలేదు కదా కంప్లైంట్, వాళ్ళు వెళ్ళి కోర్టుకి వేశారు. కోర్టులో ఇది ఆల్మోస్ట్ 1 సంవత్సరం నడిచింది అనుకుంటాను. ఒక అమికస్ క్యూరీని కూడా ఏర్పాటు చేసి ఫైనల్గా కోర్టు మాకు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమని సిబిఐని ఆదేశించడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం. కోర్టుకి ఎవరైనా వెళ్ళొచ్చు. చట్టాన్ని ఎవరైనా దాన్ని ఇనిషియేట్ చేయవచ్చు కోర్టుల ద్వారా. కాబట్టి వారు వెళ్ళారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దీనికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంటే కోర్టు, నేను అదే చెప్పాను, ఎందుకంటే దిస్ కేస్ ఈస్ గివెన్ టు అస్ బై ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ప్రచారం అనేది భారీగా జరిగింది. అసలు మీ ఇన్వెస్టిగేషన్లో ఎంతవరకు అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారు? ఎలా ఉంటుందంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది ప్రాపర్టీకి, తర్వాత వచ్చేసి ఒరిజినల్ వాల్యూ ఉంటుంది. వీటి మధ్య చాలా తఫావత్ ఉంటుంది. కాబట్టి మేము చేసిందంతా కూడా మామూలు మన రెఫరల్ వాల్యూ అంటాము, ఆ గవర్నమెంట్ వాల్యూ అంటాము, దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళాం. యాక్చువల్గా ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ మీరు మార్కెట్ వాల్యూలో కన్వర్ట్ చేస్తే మీరు అన్నట్టు ఆ ఫిగర్ కూడా టచ్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్, ఎందుకంటే నా తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ నడిచింది కాబట్టి ఫైనల్గా ఏ ఫిగర్స్ రీచ్ అయ్యారన్నది మనం ఇన్వెస్టిగేషన్ ఫైనల్గా తెలుస్తుంది. అయితే జగన్ కేసు ఆదేశించగానే మీరు అనేక బృందాలని ఏర్పాటు చేసి ఏక సమయంలో అటు బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ మిగిలిన లొకేషన్స్లో ముందుకు వెళ్ళి అటాక్ చేయడం జరిగింది. సో కానీ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే కోర్టు ఆదేశించినా సరే సరైన బృందం లేదు అని చెప్పేసి నెలలు సమయం తీసుకోవడం జరిగింది. ఈ నెల గ్యాప్లో చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళి స్టే కూడా తీసుకున్నారు. సో దీనికి కారణం రాజకీయ ఒత్తిడి అనుకోవచ్చా? టోటల్లీ మిస్ఫ్యాక్ట్. మీకు విషయాలు తెలియవు, మీరు తెలియకుండా నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే ఈ విషయంలో ఏం జరిగిందంటే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా సిబిఐకి కేసు ఇవ్వడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పాను, డైరెక్ట్గా మేము కేసులు తీసుకోం. సిబిఐకి స్టేట్ ఏ కేసు ఇచ్చినా కూడా సిబిఐ రాసే స్టాండర్డ్ రిప్లై, ఇది మా పరిధిలోకి లేదు, మా దగ్గర స్టాఫ్ లేదు. ఎందుకంటే వీళ్ళు చేసే విషయాలన్నీ కూడా ఈ లోకల్ పోలీసులే చేయొచ్చు ఇన్వెస్టిగేషన్. దాన్ని రాజకీయ దీనివల్ల ఏంటంటే సిబిఐ మీద వేసేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అటువంటి మ్యాటర్స్లో ఎప్పుడు కూడా సిబిఐ స్టాండర్డ్ రిప్లై ఇదే ఉంటుంది. ఏ కేసు అయినా రెఫర్ చేసుకోండి, ఏ బ్రాంచ్ అయినా రెఫర్ చేసుకోండి. ఎందుకంటే మా సిబిఐ బేసిక్ వర్క్ ఏంటంటే యాంటీ కరప్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఈ కేసుల వల్ల ఏమవుతుందంటే వీటి ప్రభావం వీటి మీద యాక్షన్ తీసుకోలేదు. అందువల్ల ఇది స్టాండర్డ్ రిప్లై. కాబట్టి ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందో దానికి ఈ రిప్లై పంపించాం. ఆ తర్వాత హైకోర్టు వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమన్నారు, రిజిస్టర్ చేశాం. ఆ తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది, ఆగింది. అది కాబట్టి ఇందులో ఏమాత్రం తథ్యం లేదు. సరే సరే, ఇంకా రాజకీయ విషయాలకు వస్తే మీరు సర్వీస్లో ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 2019లో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి వైజాగ్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయడం జరిగింది. సో మీకు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు? రాజకీయాల్లో రావడానికి ప్రజల స్ఫూర్తి. ఎందుకంటే నేను 2018లో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 8 నెలలు ప్రజల్లో తిరిగాను. నేను తిరిగి వాళ్ళ విషయాలు తెలుసుకున్నాం, వాళ్ళ అనేక సమస్యలు తెలుసుకున్నాం. రైతాంగ సమస్యలు, మహిళల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఇవన్నీ చేసిన తర్వాత దీనికి సొల్యూషన్ కావాలంటే అది రాజ్యాధికారం ద్వారానే సాధ్యమవుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అన్నారు. ఎందుకంటే మనం సాధించాల్సింది రాజ్యాధికారం ద్వారా మనం కనుక ప్రజా సమస్యలను తీర్చవచ్చు ఆయన అన్నారు. కాబట్టి ఆ విధంగా ఈ ఎన్నికల్లో పాల్గొని ఆ తర్వాత రాజ్యాధికారం ద్వారా మనకు విషయాలను పరిష్కరించవచ్చు అన్న దాని తర్వాత మీరు అన్నట్టు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ కూడా చేయడం జరిగింది.
అయితే 2019 ఎన్నికల తర్వాత అనూహ్యంగా మీరు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామాకి కారణం కూడా చాలా చర్చనీయాంశమైంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో లేరు, అటు సినిమాల్లో కూడా వెళ్తున్న కారణంగా వ్యక్తిగతంగా మీరు బయటికి వస్తున్నానని చెప్పారు. కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి ఎలా చూస్తారు? ఏం లేదు, వారు నడిచారు, వాళ్ళు ప్రస్తుత పరిస్థితులను బట్టి కూటమి ఏర్పాటు చేశారు, ఒక ఘన విజయం సాధించారు. అది వారు నిర్ణయించుకున్న మార్గం. నేను ఆ సమయంలో తీసుకున్న నా నిర్ణయం అది. సో అయితే ప్రస్తుతం వై నాట్ 175 అన్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో కేవలం 11 స్థానాలు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. సో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటని భావిస్తారు? ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నారన్నది వాళ్ళు గమనిస్తారు. గమనించి వాళ్ళ అభిప్రాయాలను ప్రతి 5 సంవత్సరాలకి ఓటు రూపంలో వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి ఈసారి ప్రకటించారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దానికి మేము వాళ్ళు చేసిన విధానాలు సరిగా లేవన్నది వాళ్ళు ఓటింగ్లో చూపించారు. ఆ విధంగా వారికి 11 సీట్లు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది చూసి వాళ్ళ ఓటు హక్కును ఆ విధంగా తీసుకున్నారు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎప్పుడు కూడా. సరే, అయితే 2024 ఎన్నికల్లో మీరు ఏదో పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా మీరు జై భారత్ అనే పార్టీ పెట్టి మళ్ళీ వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ప్రజలు ఎప్పుడూ కూడా అవినీతి లేని వెల్ ఎడ్యుకేటెడ్ నాయకుడు రావాలి రాజకీయాల్లోకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు వస్తే కేవలం అనుకున్న స్థాయిలో కూడా ఓట్లు రావు. సో దానికి కారణం ఏంటని భావిస్తారు? ప్రజలు ఎలా ఉంటారంటే, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎప్పుడు కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు చూసుకుంటే అవి ఒక పార్టీకి ఓటు వేద్దామన్న భావనలు ఈ మధ్య ఎక్కువగా పెరిగాయి. ఈవెన్ 2019 ఎన్నికలు తీసుకున్నా కూడా 151 ఇచ్చారు వైఎస్ఆర్సీ. ఈసారి తీసుకుంటే కూటమికి 164 ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా టోటల్గా మార్పు అన్నది కోరుకుంటుంటారు. ఇలా ఎలా ఉంటుందంటే మామూలుగా ఒక సునామీ లాంటిది ఇది. సునామీలో ఏమవుతుందంటే అందరూ కొట్టుకుపోతారు. దానివల్ల ఆ సమయంలో మాకు ఏ ప్రభుత్వం కావాలన్న లక్ష్యంతో, ఏ పార్టీ కావాలన్న లక్ష్యంతో వేస్తారు, కానీ ఏ వ్యక్తులు కావాలని వేయరు. మామూలుగా ఎన్నికల్లో నేను గమనించిన విషయం ఏంటంటే ప్రజలు పార్టీలకు ఓట్లు వేస్తున్నారు కానీ వ్యక్తులకు ఓట్లు వేయట్లేదు. కాబట్టి వ్యక్తులకు ఆలోచించి ఓటు అయ్యే స్థాయికి మనం చైతన్యం తీసుకురావాలన్న సమయానికి మనం వెయిట్ చేయాలి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలు అవుతుంది. సో పరిపాలన ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? పరిపాలన ఎలా ఉందన్నది ఫైనల్గా 5 సంవత్సరాల తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు, ఏ విధంగా వచ్చారు. తర్వాత ప్రస్తుతం వాళ్ళు ఈ 2 నెలల్లో గత ప్రభుత్వం ఏం చేసింది అన్న దాని మీద కొన్ని వైట్ పేపర్స్ కూడా శ్వేతపత్రాలు తీసుకురావడం జరిగింది. మళ్ళా ప్రభుత్వాన్ని గాడిన పెట్టడానికి ఏం చేస్తున్నామన్నది కూడా వారు మాట్లాడుతున్నారు. కాబట్టి చూద్దాం రాబోయే కాలంలో ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారన్నది. సార్, అయితే పార్టీలకు అతీతంగా ఉన్న మీ అభిమానులు మీరు స్టిల్ జనసేన పార్టీలో ఉండుంటే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఎంపీగాను ఎమ్మెల్యేగాను మిమ్మల్ని చట్టసభల్లో చూసేవాళ్ళం అని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ అంటున్నారు. సో ఆ ఫీలింగ్ మీకు కూడా ఉందా? ఏం లేదు, మన నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాలి. మనం నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటున్నామన్నది అప్పటి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి. ఆ తర్వాత నిర్ణయాలు కూడా మనం తీసుకునే నిర్ణయాలు. కాబట్టి ఎవరైతే వారు అనుకుంటున్నారో వాళ్ళ అభిమానం, వాళ్ళు ఆ విధంగా అనుకోవడంలో ఏమీ ఇది లేదు. సో ఎప్పుడు కూడా నాతో బాగా ఉంటారు, అభిమానంతో ఉంటారు. కాబట్టి అభిమానించేవాళ్ళు ఆ విధంగా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి పాజిటివ్గానే ఆలోచిస్తుంటారు. అది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ప్రదర్శిస్తుంది అన్నమాట. అయితే ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉందా, లేదంటే కనుక మధ్యలో ఆగే ఆలోచనలు ఉన్నాయి? రాజకీయం అంటే ఏంటంటే నా దృష్టిలో చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడం. చాలామంది ఏమనుకుంటారంటే రాజకీయాలంటే కేవలం ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు వీటి గురించే అనుకుంటాం, కానీ ఒక చైతన్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఆ చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేస్తూ ఉంటాం. అయితే జేడీ ఫౌండేషన్ స్థాపించి అనేక కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఒకసారి సేవా కార్యక్రమాల గురించి చెప్తారా? 2018వ సంవత్సరంలో జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అన్న ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం, తర్వాత గ్రామీణ పరిశ్రమలు, ఆ తర్వాత నిరుద్యోగ సమస్య, ఉపాధి హామీ, ప్లాస్టిక్ రహిత ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ సమస్యలు, వీటన్నిటిని తీసుకొని ఈ ప్రయాణం చేస్తున్నాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ 6 సంవత్సరాలైంది. రైతన్నల కోసం ముఖ్యంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ఏరువాక పున్నమని
ఎందుకంటే మనందరికీ అన్నం పెట్టే రైతుని ఎవరు పట్టించుకోం మనం. కాబట్టి ఏరువాక పున్నమి రోజున వాళ్ళందరినీ సత్కరించి కృతజ్ఞత భావం వ్యక్తం చేయడం అన్నది ఒక కార్యక్రమం. తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మట్టి గణపతులు కావచ్చు, పిచ్చుకల సంఖ్య పెంచడానికి వాటికి కావలసిన సందర్భాలు, తర్వాత చెట్ల సంఖ్యను పెంచడానికి, పిల్లలలో ప్రకృతి పట్ల అభిమానం, వ్యవసాయం పట్ల అభిమానం పెంచడానికి వాళ్ళ స్కూళ్ళలో పొలం బడి అనే కార్యక్రమం ద్వారా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత పొలం బాట అన్న దాంట్లో వారికి ఏ విధంగా వ్యవసాయ పద్ధతులు, ముఖ్యంగా ఏంటంటే ఇది ఫౌండేషన్ యాక్టివిటీ కాదు, కానీ నేను వ్యవసాయంలో కౌలు రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఒక 12 ఎకరాలు కౌలుకి తీసుకొని నేను ధర్మవరం దగ్గర కౌలు చేశాను. అందులో కూడా మెళకువలు నేర్పించడానికి ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ని అక్కడికి తీసుకెళ్ళడం, తర్వాత టెక్నాలజీని తీసుకురావాలి, కొత్త సాంకేతికత అన్నదాన్ని తీసుకురావాల్సిన అవసరం. దానికోసం డ్రోన్స్ ఏ విధంగా తయారు చేయాలని వాళ్లకు ప్రోత్సాహం, ఇలా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ మా ఫౌండేషన్ కార్యక్రమాలు ముందుకు వెళుతున్నాయి. అంటే ప్రజలలో ఉన్న సమస్యలను మనం పరిష్కరించడం, వాళ్ళకు మార్గదర్శనం చేయడం, తర్వాత వచ్చేసి జాబ్ మేళా అని చెప్పి యువతరానికి ఉద్యోగాలు కల్పించే చిన్న ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అలాగే ఫౌండేషన్ ద్వారా కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ప్రజల నుండి కూడా ఎటువంటి స్పందన ఉంది? బాగుంది. ఎందుకంటే ఏ గ్రామాలు దత్తత తీసుకుంటామంటే ఏ గ్రామాలు వాలంటరీగా ఈ మందు తాగడం మానేస్తారు అటువంటి గ్రామాలను దత్తత తీసుకుంటామని అన్నాం. కాబట్టి రెండు గ్రామాలు ముందుకొచ్చే, ఒకటి తెలంగాణలోను ఒకటి ఆంధ్రప్రదేశ్లోను చేస్తూ ముందుకు వెళుతున్నాం. బాగుంది వాళ్ళ రెస్పాన్స్. ప్రజల్లో ఒక మార్పు తీసుకొద్దామన్న ఒక చిన్న ప్రయత్నం. ఆదర్శ గ్రామాలపై ముంబై యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు. సో ఇప్పటిదాకా ఏమే గ్రామాలు సందర్శించారు? ఆ గ్రామాల్లో అభివృద్ధి పరిస్థితి ఏ రకంగా ఉందంటారు? ముఖ్యంగా ఏంటంటే నా పిహెచ్డి టైటిల్ 4 రాష్ట్రాలలో ఆదర్శ గ్రామాలకు విజిట్ చేసి అక్కడ ప్రజలతోనూ తర్వాత మార్పులు తెచ్చిన వాళ్లతోనూ చేసి ఈ గ్రామాలు ఆదర్శ గ్రామాలు అవ్వడానికి కారణం ఏంటి, ఈ ఆదర్శ గ్రామాలు ఎలా అయ్యాయి అన్న వాటి గురించి చేయడానికి మొదలుపెట్టాను. నేను తెలంగాణలో ఒక 4 గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా గంగిదేవపల్లి, తర్వాత ములకనూరు, మరియపాలెము, తర్వాత ఇంకొక 3 గ్రామాలు అక్కడ ప్రధానంగా అక్కడ చూసినవి. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం భీమవరం పరిసరాల్లో ఉన్న గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయి. వాటిలో ముఖ్యంగా వెంప అనే గ్రామం, తర్వాత చిన్నమిరం అనే గ్రామం, తర్వాత పాతాళ్ల మెరక, ఆ తర్వాత తాడినాడ, ఈ 4 గ్రామాలను ఎన్నుకున్నాను. ఇందులో 2 గ్రామాలు రేపు ఒక 2 గ్రామాలకు వెళుతున్నాను. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ముందు వెళతారు. ఆ వ్యక్తి మొత్తం గ్రామాన్నంతా కూడా మొబిలైజ్ చేసి, గ్రామాన్నంతా కూడా ఈ అభివృద్ధి జరిగితే గ్రామానికి ఏమవుతుందని చెప్పి ఆ విధంగా వాళ్ళలో ఉన్న సంఘటిత శక్తిని ఆధారం చేసుకుంటూ, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం అనేక పథకాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి, స్టేట్, ఈ పథకాలన్నింటినీ కూడా స్టడీ చేసి మన గ్రామాలకు ఏ విధంగా వీటి బెనిఫిట్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో తీసుకొస్తూ, మిగతా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరి మద్దతు వల్ల వారు స్వతంత్రంగా కొన్ని విషయాలు అమలు చేస్తూ చక్కగా గ్రామాలను అభివృద్ధి చేశారు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలు అయితే బాగుంటుంది కదా అన్నది ఒకటి చిన్న, కొన్ని గ్రామాలే ఆదర్శ గ్రామాలు అవుతున్నాయి, మరి అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలు అంటే ఏం చేయాలి అన్నది ఇది. తర్వాత త్వరలో కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వెళ్ళి ఆ తర్వాత నా రిపోర్ట్ అన్నది సబ్మిట్ చేస్తాను. అలాగే మీరు ఎక్కువగా స్టూడెంట్స్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. సో దీనికి ప్రధాన కారణం అబ్దుల్ కలాం గారు, డాక్టర్ కలాం గారు. మేము లీడ్ ఇండియా ఫౌండేషన్లో ఎప్పుడు పనిచేస్తున్నాం. ఆయన ఎప్పుడు చెప్పేవారు, భారతదేశాన్ని మార్చగలిగే క్షమత ఉన్నవాళ్ళు అది యువతరం మాత్రమే. కాబట్టి ఆ యువతరానికి వాళ్ళలో ఉన్న నిగూఢమైన శక్తిని మనం వాళ్లకు పరిచయం చేయాలి. తర్వాత వాళ్ళు ఏమి సాధించగలరు అని వాళ్ళకు యోగ్యమైన మార్గదర్శనం చేస్తే వాళ్ళలో ఉన్న అద్భుత శక్తి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని వారు కూడా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా వారు వెళ్ళి పిల్లలతో కలిసేవాళ్ళు. ఈవెన్ ఆ మహానుభావుడు ఐఐఎం షిలాంగ్లో పిల్లలతో మాట్లాడుతూ అక్కడ ప్రాణాలు వదిలేశారు ఆయన. అంటే ఆ విధమైన యువశక్తి మీద ఆయనకున్న విశ్వాసం. కాబట్టి ఆయన శిష్యులుగా ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, అందుకనే వీలైనన్ని చోట్ల యువతరాన్ని, ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ని మార్గదర్శనం చేసుకుంటూ తెలిసిన కొన్ని విషయాలు తెలియజేస్తూ వాళ్ళ జీవితం బాగుండాలి అన్నది ఒక కాన్సెప్ట్. వాళ్ళు బాగా చేయగలిగితే కుటుంబాలు బాగుంటాయి, దానివల్ల రాష్ట్రాలు, దేశాలు బాగుంటాయి అన్నది ప్రగాఢమైన మనకు ఉద్దేశం. సో ఈ సామాజిక సేవలో మీకు స్ఫూర్తి ఎవరంటే ఎవరు చెప్తారు? సామాజిక స్ఫూర్తి అన్న దాంట్లో ముఖ్యంగా యువతరము ఈ మార్గం తీసుకుంటే కలాం గారు. తర్వాత ఈ ఫౌండేషన్స్, ఇలా రకరకాల ఫౌండేషన్లు చాలా చక్కని పనులు చేస్తున్నాయి.
అంటే పెద్ద స్కేల్లో మనం ఆలోచించుకోవాలంటే విప్రో ఫౌండేషన్ ఉంది, తర్వాత నారాయణమూర్తి గారి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉంది, బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది. ఇలా రకరకాలు. ఎందుకంటే ఆ ప్రాంతాలు తీసుకుంటే బిల్ గేట్స్ లాంటి వారు తమ ఆదాయం సంపాదించిన దాంట్లో సుమారుగా 90-95% ఈ కార్యక్రమాలకే వినియోగిస్తారు. వారెన్ బఫెట్ అని ఉన్నారు, ఆయన కూడా ఆ విధంగా. కాబట్టి ఈ విధంగా మనకున్న సంపాదన ఏదైతే ఉందో దానిలో సమాజానికి ఇట్ ఈస్ కాల్డ్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ. సమాజం నుంచి మనం ఇంత తీసుకుంటాం కాబట్టి సమాజానికి మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్నది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వెళుతూ వెళుతూ ఏమీ పట్టుకుపోలేం. మనం ఉన్న సమాజాన్ని అభివృద్ధి చేద్దామన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పెద్దల మార్గదర్శన ఇంతకుముందు ఎప్పుడు కూడా చాలామంది సమాజం కోసం చాలామంది సమాజాన్ని మార్పులు తీసుకురావడానికి అనేక మంది వాళ్ళ స్థాయిలో పనిచేశారు. అందుకని ఈ సమాజం ప్రతిదీ గవర్నమెంట్ చేయలేదు. కాబట్టి ఆ విధంగా అందరూ చేయగలిగితే ఏమవుతుందంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుందన్న భావనలతో ముందుకెళ్తున్నాం. సార్, చివరిగా భవిష్యత్తులో సమాజానికి ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని భావిస్తున్నారు? ప్రధానంగా ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే యువతరానికి ఉద్యోగాలు కల్పన చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతం యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉంది రాష్ట్రంలోనూ దేశంలోనూ. కానీ వారికి చూస్తే నిరుద్యోగ సమస్య కూడా ప్రబలంగా ఉంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలంటే వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు నేర్పించడం, ఆధునిక సాంకేతిక మోడర్న్ టెక్నాలజీని వాళ్ళని ఏ విధంగా ఉపయోగించడం, కొత్తగా ఆలోచించడం ఎలాగా, ఇన్నోవేషన్స్ ఎలా తీసుకురావాలి, స్టార్టప్స్ ఎలా చేయాలి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగు ఇటువంటి విషయాల్లో కూడా వాళ్లకు పరిజ్ఞానం ఇస్తూ యువతరం ప్రాధాన్యతగా మనం ముందుకు వెళ్ళాలన్నది మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఈ విధంగా ఉద్యోజకత అంటే వాళ్ళు కేవలం జాబ్ చేసుకునే వాళ్ళు కాకుండా ఉద్యోగాలు సృష్టించే వాళ్ళలాగా తయారు చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఆ విధమైన స్కీములు పథకాలు తీసుకురాగలిగితే ఏమవుతుందంటే ఉద్యోగాలు వస్తే జీతం వస్తుంది, జీతం వస్తే మనం ఖర్చు చేస్తాం, ఖర్చు చేస్తే డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి మళ్ళా ఉత్పత్తి పెరుగుతుంది ఫ్యాక్టరీల నుంచి. దానివల్ల ఏంటంటే ఒక ఎకనామిక్ సైకిల్ అన్నది మొదలవుతుంది. సో ఆ విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి ఒక్కరి యొక్క సంపాదించే శక్తి ఇవన్నీ కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాటితో పాటు ఇలాంటి సేవాభావ సంస్థలు ఏవైతే ఉన్నాయో మేము కూడా ఆ దిశగా ముందుకు వెళదామన్నది ఆలోచన. లక్ష్మీనారాయణ గారు, ఇంతసేపు మా బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలండి. ఆల్ ది బెస్ట్. ఇది ఈ వారం వివి లక్ష్మీనారాయణ గారితో బీసీఎన్ లీడర్ కార్యక్రమం. వచ్చే వారం మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.